जहीराबाद टाउन में सोना लेकर डिज़ाइन बदलने का वादा करके फरार होने वाले 3 सुनारों को पुलिस ने गिरफ्तार कर लिया। टाउन एसआई काशीनाथ के मुताबिक 3 ताजिर जो नागलाकुट्टा स्ट्रीट पर एसएमडी ज्वेलरी के मालिक है, लोगों से सोने के जेवरात लेकर डिज़ाइन बदलने का वादा करते थे, लेकिन बाद में दुकान बंद करके फरार हो गए। इन पर तकरीबन 80 लाख रुपए के जेवरात हड़पने का इल्ज़ाम है। पुलिस ने इन्हें गिरफ्तार करते हुए रिमांड कर दिया। इस सिलसिले में टाउन एसआई काशीनाथ ने मीडिया को मजीद तफसीलात बताई। ఎస్ఎండి జ్యువెలర్స్ మహబూబ్ బాషా, సందాని బాషా మరియు అతను నిర్వహించేవారు. మహబూబ్ బాషా వీరు అఫ్రీది బాషా వాళ్ళు నిర్వహించేవారు. వీరు ఎక్కువ మొత్తంలో అందరి ఖాతాదారుల దగ్గర, అందరి కస్టమర్ల దగ్గర ఎక్కువ మొత్తంలో బంగారము మరియు డబ్బులు తీసుకొని జల్సాలకు అలవాటు పడి ఎక్కువ డబ్బులు లాస్ ఈజీ కావడంతో ఎవరికి తిరిగి ఇవ్వకుండా, వాళ్ళ ఆభరణములు వాళ్ళకి ఇవ్వకుండా మరియు డబ్బులు ఇవ్వకుండా ఇక్కడ నుంచి వారికి గల ఇల్లు మరియు షటర్ అమ్ముకొని ఇక్కడ నుంచి పారిపోవడం జరిగింది. ఇటు విషయంలో చాలామంది జైరాబాద్ పట్టణంలో 30 నుంచి 40 మంది బాధితులు పోలీస్ స్టేషన్కు అప్రోచ్ కావడంతో వారి దగ్గర నుంచి మాజుద్దీన్ అనే మాజ్ జ్యువెలర్స్ అని చెప్పి షాప్ ఉంది, మేకర్స్ చేస్తారు వీళ్ళు. వారి దగ్గర నుంచి పిటిషన్ తీసుకొని కేసు నమోదు చేపట్టి దర్యాప్తులో భాగంగా వీరు వరంగల్లో తలదాచుకున్నట్టుగా తెలియడం జరిగింది. అట్టి విషయంలో ఇన్వెస్టిగేషన్ చేసి ఈరోజు ఉదయం పట్టుకొని రిమాండ్ తరలించడం జరుగుతుంది.